ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. ఇక్కడైతే లిఫ్ట్ ప్రమాదంలో పోలీస్ కమాండెంట్ చనిపోయిన ఘటన అయితే అందరినీ కలిచివేసింది. తోట గంగారాం 58 సంవత్సరాల పోలీస్ అధికారి అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17th బెటాలియన్ లో కమాండెంట్ గా అయితే విధులు నిర్వర్తిస్తున్నారు. నిన్న రాత్రి అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ ఒక అధికారిని కలవడానికి వచ్చారని అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన గంగారాం అయితే భోజనం తర్వాత అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి లిఫ్ట్ అయితే ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. రాత్రి కూడా తను కొంత పరధ్యానం ఉండడం కావచ్చు, అంటే అక్కడ చూడనట్టుగా వివరించడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చి ఒక్కసారిగా ఇదే లిఫ్ట్ ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం. ఈ లిఫ్ట్ కి సంబంధించి అయితే తనైతే ఒక్కసారిగా లిఫ్ట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. లిఫ్ట్ ఇక్కడే ఉందని అయితే తను భావించి కాలు లోపల పెట్టే క్రమంలో ఒక్కసారిగా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ పై అయితే పడడం జరిగింది. కొంత ఐరన్ కావచ్చు, అంతేకాకుండా కొంత ఇనుము సంబంధించిన పదార్థాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు స్పష్టంగా. ఇక్కడ నుంచి అయితే ఒక్కసారిగా తనైతే 1వ ఫ్లోర్ లో అయితే పడిపోవడం జరిగింది. పుట్టిన వీరైతే పోలీస్ అధికారులతో పాటు ఫైర్ సేఫ్టీకి అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అలా వచ్చిన అధికారులు అయితే దాదాపు గంట పాటు అయితే శ్రమించడం జరిగింది. శ్రమించిన తర్వాత అయితే ఇక్కడ పడ్డటువంటి తోట గంగారాం ఎవరైతే పోలీస్ అధికారులు అతను అయితే ఆసుపత్రికి అయితే తరలించే లోపు తానైతే మరణించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినట్టు ఈ మధ్యకాలంలో లిఫ్ట్ ప్రమాదాలతో అయితే మృతి చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. మొన్న హైదరాబాద్ లో సైతం ఒక బాలుడు అయితే లిఫ్ట్ లో ఇరుక్కొని సైతం ఊపిరాడక చనిపోవడం జరిగింది. ఇప్పుడు పోలీస్ కమాండెంట్ గా పనిచేస్తున్నటువంటి తోట గంగారాం అయితే గత కొద్ది రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ కమాండెంట్ గా అయితే 17th బెటాలియన్ లో అయితే పనిచేస్తున్నారు. వీరైతే గతంలో సచివాలయంలో సైతం విధులైతే నిర్వర్తించడం జరిగింది. ఈ మధ్య బదిలీపై అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. మరొక సంవత్సర కాలం అయిన తర్వాత అయితే తనైతే రిటైర్మెంట్ సైతం ఉంది. మృతునికి ఒక బాబుతో పాటు 2 పాపలు ఉన్నారు. ప్రస్తుతం అయితే బాడీ పోస్ట్ మార్టం నిమిత్తం అయితే నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్ధులం గ్రామానికి అయితే తీసుకెళ్లడం జరిగింది. వీరి స్థానికులు నిజామాబాద్ స్థానికులు వీరైతే ఇక్కడ విధుల నిమిత్తం అయితే ఇక్కడైతే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న రాత్రి అయితే ఇక్కడికైతే వచ్చిన తర్వాత ఇదే అపార్ట్మెంట్ 3rd ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ సంబంధించి ఒక్కసారిగా తనైతే ఈ డోర్ అయితే తీసే క్రమంలో అయితే ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు. డోర్ ఇప్పటికి సైతం ఓపెన్ అవుతుంది అంటే మనం చూడొచ్చు. అంటే తను సైతం ఇలాగే తీసి ఉండొచ్చు. ప్రస్తుతం ఇక్కడ చూపించవచ్చు. మనమైతే ఇప్పటికి సైతం డోర్ అయితే ఓపెన్ అవుతుంది. లాక్ ఇప్పటికి సైతం కరెక్ట్ లాక్ సిస్టమ్ లేదని భావించవచ్చు. ఒకవైపు అయితే సీసీ కెమెరా సైతం ఇక్కడైతే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు చూడొచ్చు. అసలు ఈ డోర్ అసలు ఓపెన్ కాకూడదు, ఇలా ఓపెన్ కాకూడదు. ప్రస్తుతం అయితే డోర్ అయితే ఓపెన్ అవుతున్న నేపథ్యంలో అయితే తను సైతం లిఫ్ట్ ఇక్కడే ఉందని భావించి అయితే తను ఒక్కసారిగా అయితే డోర్ తీయడం జరిగింది. డోర్ తీసిన తర్వాత ఒక్కసారిగా తనైతే కొంత లిఫ్ట్ ఉంటుందని అయితే ఎవరైనా భావించడం జరుగుతుంది. ఒక్కసారిగా తనైతే కాలు లిఫ్ట్ లో పెడుతున్నారని అయితే భావించడం జరిగింది. కాలు లిఫ్ట్ లో పెట్టిన క్రమంలో ఒక్కసారిగా అయితే తనైతే కింద పడిపోవడం జరిగింది. 3వ ఫ్లోర్ నుంచి అయితే 1వ ఫ్లోర్ లో అయితే పడిపోవడం జరిగింది. వెంటనే అతన్ని అయితే ఆసుపత్రికి తరలించే లోపే తనైతే మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అయితే కొంత ఇక్కడ వీరి నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే లిఫ్ట్ మనం చూడొచ్చు ఇలా ఓపెన్ కాకూడదు. లిఫ్ట్ అయితే ఇక్కడైతే లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. అసలు లాకింగ్ సిస్టమ్ పని చేయకపోవడం వల్లే మనమైతే స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ లాకింగ్ సిస్టమ్ పని చేయకపోవడం వల్లే తనైతే మరణించినట్లయితే ప్రస్తుతం అయితే మనం భావించవచ్చు. ఇప్పటికి సైతం ఇదే పరిస్థితి ఇక్కడ కనీసం ఎవరు సైతం ఇక్కడ లేని పరిస్థితి మనం అయితే అబ్జర్వ్ చేయవచ్చు. అధికారి అయితే గత కొద్ది రోజులుగా ఇక్కడైతే విధులైతే నిర్వర్తిస్తున్నారు. కానీ అయితే ఇక్కడ ఒక మిత్రుని గెలవడానికి వచ్చారని చెప్పేసి అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఒక్కసారిగా ఫస్ట్ ఫ్లోర్ లో పడిపోవడంతో తనైతే మరణించినట్లయితే మనం అయితే భావించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్